అందరం అలాగే నిలబడేట్టుగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5వ వచనం నుండి. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వారి భార్య అన్యుని పెళ్లి చేసుకునకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరపవాలి. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలో నుండి తుడిచివేయబడకుండానట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండవాలి. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వారి సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి, నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవర ధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలెను. అప్పుడు అతని ఊరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలువబడి, ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టం లేదని అనిన ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖము ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుషునికి ఇలాగూ చేయబడునని చెప్పవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వారి ఇల్లని వారికి పేరు పెట్టబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. తలవచ్చి చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో అయా పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచిండగా మీరు మా మధ్య ఉన్నారు మేము నిశ్చయంగా నమ్ముచున్నాము తండ్రి. ఈ సమయంలో అత్యంత ప్రాముఖ్యమైన సమయము, అదేదో కాదు కానీ మీరే నేరుగా మా హృదయాలతో మాట్లాడే సమయం నాయన. కనుక అమ్మాయి మార్గంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు మనుషులతోనూ మాట్లాడినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయాలు మండినట్లుగా మా హృదయాలు కూడా మండించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడికి వచ్చినప్పటికంటే వెళ్ళేటప్పుడు మెరుగైన క్రైస్తవులుగా మేము తిరిగి వెళుదుము కాక ప్రభు. అలాంటి ఆత్మ అభిషేకముతో అయా మీ బిడ్డలను, ఈ స్థానమును, అల్పుడును అయోగ్యుని నన్ను ఆయన నింపమని ప్రార్థిస్తున్నా. మీ కృప అయా మాకు తోడుగా ఉంచి మీరు ఏవైతే మాటలు చెబుతూ ఉన్నారో, బోధిస్తున్నారో దాన్ని గ్రహించగలిగే మనస్సును, వినగలిగే చెవులను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. వాటిని అర్థం చేసుకోవడానికి మాకు అయా మీ యొక్క ఆత్మ ప్రత్యక్షతను దయచేయండి. దాని ముందు పాతాళలో ఒక ద్వారము సైతం నిలవని మీ వాక్యంలో రాయబడింది ప్రభువా. కనుక మీ ఆత్మ ప్రత్యక్షతను మా అందరికీ దయచేయమని, మీ వాక్యమును గ్రహించే భాగ్యమును మాకు దయచేయమని, చేరొచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పిస్తున్నా. మీ కృపలో వారిని భద్రపరచమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో
ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మనందరం కూడా కూడుకొని దేవుని సన్నిధిలో మరి వాక్యం వినడానికి, అలాగే ఆయన నామాన్ని ఘనపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికై నిజంగా మనం ధన్యులమై ఉన్నాం. హల్లెలూయా. సో యెహోవా దేవుడు గల ధన్యులు ధన్యులు. ఆమేన్. అలాగే ఈరోజు ఎవరు ధన్యులు అని అంటే నిజంగా ఆయన పేరు పెట్టబడిన ప్రజలు ధన్యులే ఉన్నారు. ఆయన వాక్యము, ఆయన ఆత్మ ఎక్కడైతే దేవుడు పెడతా ఉన్నాడో వారు ఆ ప్రజలు నిజంగా ధన్యులే ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ సంఘము దేవుని పేరు పెట్టబడిన సంఘం అని నేను నమ్ముతా ఉన్నాను. మీరు నమ్ముతున్నారా? ఇది జీవము కలిగిన దేవుని సంఘం అని మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. మంచిది. మరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా కొన్ని ప్రకటనలు ఉన్నాయి. యాజ్ యూజువల్ గా మనం వెళ్ళేటువంటి విధానంలో మరి అరగంట ముందుగా ఎంతమంది వచ్చారు ఈరోజు? 1, 2, 3. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. సో అరగంట ముందుగా రండి, దేవుడు దీవిస్తాడు. ఇంకా రాని వాళ్ళు, రాలేని వాళ్ళు మరి వచ్చేవారం అరగంట ముందుగా రావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా రండి, దేవుడు దీవిస్తాడు. ఆమేన్. అలాగే మరి శనివారం నిన్న, ఈరోజు ఆదివారం ప్రార్థన ఉంటుందని తెలుసు. సో నిన్నటి దినాన్ని ఎంతమంది ప్రార్థన చేశారు? ఈ రోజు కోసం ఎంతమంది ప్రార్థన చేశారు? ఇక్కడికి వచ్చినా, ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడైనా సరే ప్రార్థన చేశారా? ఎంతమంది చేశారు? 1, 2, 3. దేవుడు మనం దీవించింది కాక. హల్లెలూయా. సో ఖచ్చితంగా నేను నిన్న ఇక్కడికి రాలేకపోయాను, దాని ఇంటి దగ్గర ఉండి చేసుకున్నాను. సో కాబట్టి మనం ఇక్కడికే రావాలని రూల్ లేదు. మీరు వీలుని బట్టి ఖచ్చితంగా శనివారం మాత్రం ప్రార్థన చేయండి. ఆదివారం కోసం మీరు సిద్ధపడండి. ఆదివారం ప్రభువా నీవు మాతో మాట్లాడని చెప్పి మీరు దేవుడిని అడగండి. ఖచ్చితంగా దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అయినాడు. ప్రార్థనకు జవాబు బదుడే ఉన్నాడు. ఆమె జవాబు ఇవ్వటం కాదు, జవాబు ఇవ్వడానికి ఆయన ఆబ్లిగేషన్. ఈజ్ ఆబ్లిగేటెడ్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్. అంటే మీ ప్రార్థనకి ఖచ్చితంగా ఆయన జవాబు ఇవ్వాల్సిందే, తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే సమాధానం ఇస్తానని చెప్పింది ఆయన, మనం కాదు. కాబట్టి ఆయన మాట ఎప్పుడు కూడా ఆయన నిలబెట్టుకునే దేవుడు ఉన్నాడు. కాబట్టి మీరు అడగండి, ఖచ్చితంగా దేవుడు ఎక్కడి నుంచి మీతో మాట్లాడి తీరుతాడు. అలాగే మంగళవారం ప్రార్థన చేయండి, అలాగే శనివారం మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. అలాగే ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు? 1. వెరీ గుడ్. ఇంకెవరు లేరు? సో ప్రతిరోజు కూడా బైబిల్ చదవండి. ఉదయం 1 అధ్యాయం, సాయంత్రం 1 అధ్యాయం చదవండి. అలాగే ఎంతమంది వర్తమానం చదివారు ఈ వారం? ఒక్క వర్తమానం అయినా సరే, లేదంటే వర్తమానంలో కొంత భాగమైనా సరే, వింటం కావచ్చు, చదవటం కావచ్చు. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. సో ప్రతిరోజు కూడా మీరు బైబిల్ చదవండి, ప్రతిరోజు కూడా వర్తమానం చదవండి, అలాగే వర్తమానము వినండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. సరే, మంచిది. అలాగే ఈరోజు చిన్న ప్రకటన ఉంది. ప్రార్థన అయిపోయిన తర్వాత డీకన్ బోర్డు, అలాగే ట్రస్టీ బోర్డు, అలాగే ట్రెజరర్ మీరు ఉండండి. ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాం, 10 నిమిషాలే. సో తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. సో ప్రార్థన ముగించిన తర్వాత ఒక 10 నిమిషాలు మీరు ట్రస్టీ బోర్డు, అలాగే డీకన్స్, అలాగే ట్రెజరర్ ఉంటే 1 నిమిషం మాట్లాడేదాన్ని. సో దాని గురించి మాట్లాడదాం. ఓకే, రైట్. సో అవి ప్రకటనలు అయిపోయినాయి. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా నేను ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రవక్త మాట్లాడు, అదేంటంటే ప్రతి ఏరియాకి ఒక ఆత్మ ఉంటుందంట. ఎంతమంది తెలుసా మాట? ప్రతి ఏరియాకి ఒక ఆత్మ, ప్రతి దేశానికి ఒక ఆత్మ. సో ప్రవక్త నాడు నేను అమెరికా వాడిని కాబట్టి అమెరికా ఆత్మ ఉంటుంది, మా దేశంలో ఉంటుంది. కానీ ప్రవక్త అన్నాడు, నేను అమెరికా వాడిగా, అమెరికా ఆత్మ కలిగి నేను అమెరికా వాడిలాగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే నేను అమెరికా వాడి కాదు,
నేను పరలోకపు దేశస్తుని. ఆమేన్. నేను అమెరికా దేశస్తుని కాదు, నేను పరలోకపు దేశస్తుని. ఈ అమెరికా ఆత్మ కనుక పరలోకపు దేశపు ఆత్మకి వ్యతిరేకంగా ఉంటే నేను ఎంత మాత్రం కూడా అమెరికా ఆత్మని అలో చేయను. నేను ఆ అమెరికా ఆత్మని ఆ ప్రకారం నేను నడవను. కాబట్టి ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా ఆ ఆత్మ వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే, పరలోకపు దేశానికి అది వ్యతిరేకంగా ఉంటే దాన్ని ఖచ్చితంగా మార్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆమేన్. కాబట్టి సంగమా, ఈరోజు మనము చింతపల్లిలో ఉన్నాం. చింతపల్లి కూడా ఒక ఆత్మ ఉంటుంది. ఆమె నవ్వుతారు, అది చింతపల్లి కూడా ఒక ఆత్మ ఉంటుంది. సో చింతపల్లి ఉన్న ఆత్మ నేను గమనించింది ఏంటి అంటే, నిగ్రహములు పెడతారు, పేర్లు పెట్టడం, ఓకే, ఎగతాళి చేయటం. నిజం అది నేను గమనించాను. ఎందుకంటే మీరు ఒకవేళ ఇక్కడ నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఉంటే మీకు అది అర్థం కాకపోవచ్చు, కానీ బయట నుంచి వచ్చాడు కదా అర్థం అవుతుంది. నేను పేరుకి చింతపల్లి ఉన్నాయి, కానీ నేను మోస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను బయటే పెరిగాను. నేను కారంపూడి హాస్టల్లో పెరిగాను, తర్వాత మార్కాపురం బీటెక్ చేశాను, ఆ తర్వాత ఎక్కడెక్కడో ఉండేది. నేను ఈ 2 సంవత్సరాల నుంచే ఇక్కడ ఉంటున్నాను. నేను అదేనా, అంతకుముందు ఎప్పుడు కూడా నేను ఇక్కడ లేను. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే నేను చింతపల్లి నుంచి బయట నుంచి వచ్చిన వాడినే. కాబట్టి నాకు అది అర్థమవుతా ఉంది. ఏంటి అని అంటే, నిగ్నెములు పెట్టడం. ప్రతి ఏ ఒక్కడు కూడా దాదాపు వాడు పేరులో పిలవరు, ఓకే, తెలియగలడని, ఒట్టోడని, అక్కోడని, ఎర్రోడని. సో ఈ విధంగా అది ఒక ఆత్మ. అలాగే వెక్కిరించడం, ఓకే, ఎగతాళిగా మాట్లాడటం, ఓకే. సో ఇది ఒక ఆత్మ. అలాగే పల్లెటూరు ఆత్మ ఒకటి ఉంటుంది. ఇది చింతపల్లి ఆత్మ, పల్లెటూరు ఆత్మ. పల్లెటూరులో మాక్సిమం దాదాపు పల్లెటూరు ఆత్మ ఏంటి అంటే, పక్కింటోడితోటి ఎదురింటోడితోటి గొడవలు అవుతాయి. అవగానే ఇంకోటితో మాట్లాడటం మానేస్తారు. ఇంకోటితో మాట్లాడటం ఉండదు. ఇక ఎవడన్నా వచ్చి పలానా అడ్రస్ ఎవడో ఈ పలానా కోటేశ్వరరావు లేదంటే డానియల్ అడ్రస్ చెప్పు అని చెప్పి అన్నాడు అనుకో, వేరే వాడు పక్కిల్లే అయినా సరే నాకు తెలియదా, వాడికి నాకు మాటలు. సో ఏంటిది? ఇది పల్లెటూరు ఆత్మ. ఆమేన్. అలాగే బైబిల్లో రాయబడింది, పట్టణస్తులు మోసం చేస్తారని రాయబడింది. పట్టణానికి కూడా ఒక ఆత్మ ఉంటుంది, అలాగే పల్లెటూరు కూడా ఒక ఆత్మ. సో పల్లెటూరు ఆత్మ ఏంటంటే, ఏదైనా సరే ఒక అభిప్రాయ భేదం వస్తే చాలు, గొడవ అవసరం లేదు, కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏంటి తిట్టుకోవాల్సిన అవసరం లేదు. అరే అది ఇట్లా కాదురా అని చెప్పంటే ఇక వాడికి వీడికి తగువే. ఇంకా ఇది కాదమ్మా ఇట్లా చేసేది అన్నాడు అనుకో, అంతే, నువ్వు నాకు చెప్పేటోడువా, నువ్వు నాకు సరి చేసేటోడువా, నువ్వు అంతటోడువా నువ్వు అని చెప్పి వాడితో మాట్లాడటం మానేయటం. ఇది పల్లెటూరు ఆత్మ. ప్రియ సంగమా, ఈ పల్లెటూరు ఆత్మ ఆ పల్లెటూరులోనే ఉండనివ్వండి, సంఘంలోకి తీసుకురావాలండి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే, సంఘంలోకి ఆత్మ వద్దు. ఓకే, మన సహోదరుడితోటి ఏదైనా సరే ఒక విభేదం వచ్చింది, అతను ఎస్ అన్నాడు, నువ్వు నో అన్నావు, ఓకే, అది అంతవరకే ఉండాలి. అంతకు మించి నన్ను నో అన్నాడు, నన్ను ఒప్పుకోలేదు కాబట్టి నేను అతనితో మాట్లాడను అని అంటం అనేది అది పరలోకపు ఆత్మకు విరుద్ధమైనది. కాబట్టి అది తప్పు. దాన్ని ఖచ్చితంగా సంఘంలోకి తీసుకురాకూడదు. ఒకవేళ ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. ఆమేన్. సో ప్రవక్త దాని గురించి మాట్లాడుతున్నాడు. 63వ సంవత్సరం 12 నెల 26వ తారీఖున బోధించాడు సంఘక్రమం. దానిలో 90వ పేరాలో ఆయన మాట్లాడుతున్నాడు, మీరు ఓస్వాల్డ్ వలె తయారవ్వాలని కోరుకోరు. ఓస్వాల్డ్ వలె తయారవ్వాలని కోరుకోరు. ఇందుకు ఈ ఓస్వాల్డ్ ఎవరు? ఓస్వాల్డ్ అనే ఒక వ్యక్తి పేరు అది. ఓకే, సో ఇతని వల్లే మీరు ఉండాలని అనుకోరు. ఎందుకు ఉండాలనుకోరు? అసలు ఏం చేశాడు అతను? ఏం చేశాడు అతను అంటే, ఓస్వాల్డ్ అనే వ్యక్తి అమెరికా దేశ ప్రధాని అయినటువంటి
జాన్ ఎఫ్ కెనడీని హత్య చేశాడు, చంపేశాడు. ఎందుకో తెలుసా? అతని జాన్ ఎఫ్ కెనడీ యొక్క ఆలోచనలు ఇతని ఆలోచనలకి భిన్నంగా ఉన్నాయి. అంతే, వేరే కారణం లేదు. అతనికి ఇతనికి పరిచయం లేదు, ఓకే, ఏమీ లేదు. అతను విధానాలు నచ్చట్లా. కాబట్టి ఏం చేశాడంటే వచ్చాడు, గన్ను తీసుకొని కాల్చి చంపేశాడు. అంటే ఒక విభేదం. అతని ఆలోచన ఒక రకంగా ఉంది, నీ ఆలోచన ఇంకొక రకంగా ఉంది. ఆ విభేదం ఎంత దూరం పోయిందంటే అతని దృష్టిలో ఓస్వాల్డ్ ఎంత దూరం తీసుకెళ్ళాడంటే దాన్ని చంపుకునేంతగా తీసుకెళ్ళాడు. అందుకోసం అన్నాడు, మీరు ఓస్వాల్డ్ వల్ల తయారవ్వాలని కోరుకోరు. చూసారా? మీరు ఒక వ్యక్తితో మరియు విషయాలతో ఏకీభవించకపోతే, ఒక వ్యక్తితో మీరు ఏకీభవించలేకపోతే ఆ తర్వాత అతనితో, అంటే ఏకీభవించకుండా మీరు ఏకీభవించాలి, అబ్బాయి అది నాకు నచ్చలేదు అని చెప్పిన తర్వాత అతనితో కరచాలనం చేసి, అంటే షేక్ హ్యాండ్ చేసి అతని పట్ల అవే భావాలను కలిగి ఉండలేకపోతే నీకు విభేదం వచ్చింది. అది కాదు సహోదరుడా, అది నాకు నచ్చలేదు, నువ్వు ఇట్లా చేయడం తప్పు అని నువ్వు చెప్పిన తర్వాత ఇంక నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోతే అతనికి, అంతకుముందు నీకు విభేదం కనబడక ముందు ఆ సహోదరుడి పట్ల నువ్వు ఏ విధంగా ప్రేమతో ఉన్నావో అదే భావంతో అదే ప్రేమతోటి నువ్వు ఉండలేకపోతే అప్పుడు మీలో ఏదో లోపం ఉన్నట్లే. చెప్తున్నాడు, అది మీలో ఏదో లోపము ఉన్నట్లే. నేను ఒక వ్యక్తితో ఒకవైపు నుండి మరోవైపు తీవ్రంగా ఏకీభవించలేకపోయినా, ఒక వ్యక్తితో చాలా తీవ్రంగా నేను అంటే వ్యతిరేకిస్తున్నాను, ఏకీభవించలేకపోయినా క్రీస్తు అతని గురించి ఎలా ఆలోచిస్తాడో నేను కూడా అలాగే ఆలోచించలేకపోతే అప్పుడు నా ఆత్మలో ఏదో లోపం ఉన్నట్లే. హల్లెలూయా. జాగ్రత్త, మళ్ళీ ఒకసారి చదువుతున్నది దెయ్యం అది. ఓకే, రైట్. సో చూడండి, నేను ఒక వ్యక్తితో ఏకీభవించలేకపోయినా క్రీస్తు అతని గురించి ఎలా ఆలోచిస్తాడో నేను కూడా అలాగే ఆలోచించలేకపోతే అప్పుడు నా ఆత్మలో ఏదో లోపం ఉన్నట్లే. నాలో క్రీస్తు ఆత్మ లేదు. ఏదో లోపం ఉండి అంట దాంతో ఆగట్లేనా అని, నీలో క్రీస్తు ఆత్మ లేదు. సో ఎప్పుడైతే ఒక వ్యక్తితో మనకు విభేదం వచ్చిందో, మన కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఇక మనకి మన లోపల క్రీస్తు ఉన్నట్టు ఎట్లా? అది కరెక్ట్ కాదు. సో ఈ ఆత్మ ఎక్కడిది అని అంటే అది లోకానికి, అది వెలుపలిది. కానీ సంఘంలో అలాంటి ఆత్మ ఉండకూడదు. ఎంతమంది ఆమె చెప్తారు దీనికి? హల్లెలూయా. దేవుడు మనం దీవించును గాక. ఒకవేళ అతడు సరే సహోదరుడ ప్రాణం, మీ బోధ ఎలా ఉంది అలా ఉంది అని అనుకుంటున్నాను అని అంటే ఒక వ్యక్తి వచ్చి బోధను విమర్శిస్తున్నాడు, ప్రవక్త బ్రాహ్మణ్ గారి యొక్క బోధను విమర్శిస్తున్నాడు, అలా ఉంది మీ బోధ ఎలా ఉందని. అప్పుడు సరే సహోదరుడా, మనం ఇద్దరం కలిసి తర్కించుకుందాం, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం, మనమే దాని గురించి మాట్లాడుకుందాం, మనం ఇక్కడ గదిలోకి వెళ్ళి దాని గురించి వివరించుకుందాం అని అన్నప్పుడు అతను నన్ను మాటలతో తీవ్రంగా విమర్శించిన, లోపలికి పోయిన తర్వాత అతను నన్ను తీవ్రంగా విమర్శించిన, నేను అతనికి తిరిగి సమాధానం చెప్పవలసి వచ్చిన, అంటే ఈయన కూడా తిరిగి అతనికి ఘాటుగానే సమాధానం చెప్పాల్సి వచ్చి, ఎక్కడ లోపల గదిలో వచ్చిన నా హృదయంలో అతని పట్ల అదే భావన లేకపోతే, విభేదం రాక మునుపు, అతడు నా తప్పును ఎత్తి చూపక మునుపు, నేను ఏ ప్రేమతో అయితే ఏ భావంతో అయితే అతనితో ఉన్నానో ఆ భావం ఇప్పుడు కూడా లేకపోతే, అనగా అతను ఇంకా నా సహోదరుడే మరియు నేను అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని నేను అనుకోలేకపోతే నేను అతనికి ఎన్నటికీ సహాయం చేయలేను. నేను అతనికి సహాయం చేయడానికి ఏ మార్గము లేదు. నేను అతనిని ప్రేమించకపోతే అక్కడికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి? అసలు రా సహోదరుడు మనం మాట్లాడుకుందాం అని నేను గదిలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి నేను చెప్పినప్పుడు
అసలు నువ్వు ఆ ప్రేమతో కనుక ఆ మాట చెప్పకపోతే, వాడు ఎప్పుడైతే నా సోదరుడు నీ బోధ బాగాలేదు అని చెప్పి అన్నప్పుడే నువ్వు వెంటనే నీ లోపల ద్వేషం వచ్చేసింది అనుకో, ఇప్పుడు లోపలికి రా సోదరుడు మాట్లాడుకుందాం అన్న మాట నువ్వు ద్వేషంతో చెప్తున్నావు, ప్రేమతో చెప్పట్లా. సో కాబట్టి ఇనీషియల్ గా ఆ గదిలోకి పోకముందే నీ లోపల ఏముంది? ద్వేషం ఉంది, ప్రేమ లేదు. సో ప్రేమ లేనప్పుడు, ఆ ప్రేమ లేకపోతే, అసలు నువ్వు ప్రేమించలేకపోతే, ఆమె నేను అక్కడికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి? గదిలోకి వెళ్ళి మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? అతనితో ఇలా చెప్పాలి, ఒకవేళ అలాంటి స్థితిలో లేననుకున్నాను, నాలో ప్రేమ లేదు. సో అలాంటప్పుడు ఏం చెప్పాలంటే, అన్నిటికంటే ముందుగా సహోదరుడా, నేను నిన్ను ప్రేమించడం లేదు, అంటే నువ్వు నన్ను వ్యతిరేకించావు కాబట్టి నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను. మనం అక్కడికి వెళ్లే ముందే నా హృదయం నుండి ఆ భావనను ఇక్కడే తీసివేయి నువ్వు. అదో ఉందా ప్రవక్త ఏమంటున్నాడు అంటే, ప్రేమ లేదు కాబట్టి ఆ మాట చెప్పేసి నువ్వు మెలకుండా ఉండమని కాదు అని అర్థం. అర్థమైందా? ఆయన అంటున్నాడు, మొదటిగా అక్కడికి వెళ్లే ముందే నా హృదయం నుండి ఆ భావమును ఇక్కడే తీసివేయి నీవు, ఎందుకంటే నేను నిన్ను ప్రేమించేంత వరకు నీకు సహాయం చేయలేను. ఆమేన్. సో గదిలోకి ఎందుకు వెళ్తున్నావు అంటే, నా గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు కాబట్టి సహోదరుడా, ఒకవేళ నేను తప్పు అయితే నేను సరి చేసుకుంటా, లేదు నువ్వు తప్పుగా అనుకుంటున్నావేమో నన్ను, నేను నీకు సహాయం చేస్తాను, నీ యొక్క అనుమానాన్ని తీర్చి సహాయం చేస్తాను అని లోపలికి వెళ్దాం అనుకుంటున్నావు. కానీ అసలు ప్రేమ లేదనుకో, అలాంటప్పుడు అక్కడ లోపలికి పోయే ప్రయోజనము లేదు. కాబట్టి మనం ముందుగా ఏం చేసుకోవాలంటే ప్రేమను కలిగి ఉండాలి. ఆమేన్. సో ఆ ప్రేమ లేనప్పుడు మనం ఎవరికి కూడా సహాయం చేయలేం, ఎవరికి మనం మేలు చేయలేం. కాబట్టి సంగమా, ప్రవక్త ఏమంటాడంటే, మనకు ఎన్ని విభేదాలు ఉన్నా సరే మనలో ప్రేమ ఉండాలి. మన సహోదరుణ్ణి తన యొక్క తప్పులకి అతీతంగా ప్రేమించగలిగేటువంటి మనస్తత్వం మనలో ఉండాలి. హల్లెలూయా. అంటే తప్పు చేసినప్పుడు ఒక రకంగా, చేయనప్పుడు ఒక రకంగా కాదు. తప్పు చేయనప్పుడు నువ్వు ఏ విధంగా ప్రేమించగలుగుతున్నావు? ప్రవక్త ఇక్కడ చెప్పినటువంటి మాట సారాంశం ఏంటంటే, అతను తప్పు చేయనప్పుడు ఏ విధంగా నువ్వు ప్రేమించగలుగుతున్నావో, తప్పు చేసిన తర్వాత కూడా, లేదా నిన్ను వ్యతిరేకించిన తర్వాత కూడా నువ్వు అదే ప్రేమ కలిగి ఉండాలి అతని మీద. హల్లెలూయా. అదే దేవుని ప్రేమ అయినది. ఆమేన్. అలా ఉన్నప్పుడే సంఘం ఐక్యంగా ఉండగలుగుతుంది, సంఘంలో దేవుడు ఉండగలుగుతాడు, సంఘంలో దేవుడు రాగలుగుతాడు. కాబట్టి సంఘమా, మనందరం కూడా అలాంటి ప్రేమతో, క్రీస్తు ప్రేమతో మనందరం కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆమేన్. కాబట్టి ఈ పల్లెటూరు ఆత్మను బయటికి పంపించేద్దాం. ఓకే, సంఘంలో మనం దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమతోటి మనం ఒకరినొకరు ప్రేమించుకుందాం. దాని అర్థం నువ్వు అసలు ఏమి అతని గురించి చెప్పొద్దని కాదు. వీళ్ళు తప్పు చేస్తే చెప్పొచ్చు, కానీ ఎలాగా అంటే నువ్వు ముందుగా అతనితో పర్సనల్గా మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత అతను సరి చేసుకోకపోతే అప్పుడు అందరి ముందు చెప్పాలి. సో ఏం చేయాలంటే, మనం విమర్శించేటప్పుడు ఏముండాలంటే మెయిన్గా ప్రేమ ఉండాలి. ఆమేన్. సో ప్రేమతోనే మనం విమర్శించాలి, ప్రేమతోనే మనం సరిచేయాలని ప్రయత్నం చేయాలి తప్ప వేరే ఉద్దేశం, ప్రేమ లేకుండా ఉంటే అసలు దానివల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఆమేన్. సో కాబట్టి దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. తద్వారా క్రీస్తుని మనం ఎల్లప్పుడూ కూడా మన హృదయాల్లో, మన సంఘంలో మనం కలిగి ఉండాలి. అప్పుడే సంఘం ఐక్యంగా ఉంటుంది, అప్పుడే మనం పరలోకానికి వారసులం అవుతాం. హల్లెలూయా. సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళదాం. ఈరోజు చదువుకున్న వాక్య భాగం నుంచి నా అంశం ఏమిటి అంటే, హక్కుపూర్వకంగా దేవుని సమీపించుట. ఓకే, ఏంటి? హక్కుపూర్వకంగా దేవుని సమీపించుట, లేదు ధైర్యముగా దేవుణ్ణి సమీపించుట. ఆమేన్. సో దేవుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి అని అంటే, దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో, దేవుడు నాకు సహాయం చేస్తాడో లేదో, దేవుడు నన్ను చేర్చుకుంటాడో లేదో అన్న అనుమానంతో కాకుండా, దేవుడు ఖచ్చితంగా నన్ను స్వీకరించాల్సిందే, దేవుడు ఖచ్చితంగా నన్ను క్షమించాల్సిందే, దేవుడు ఖచ్చితంగా నాకు పరిశుద్ధాత్మను ఇవ్వాల్సిందే అన్నటువంటి గ్రహింపుతోటి ఆమె మనకేముండాలంటే ఆ గ్రహింపు ఉండాలి. ఆమె
సో ఆ గ్రహింపు వచ్చినప్పుడే మనకి దేవుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు వర్తమానంలో, అని అంటున్నాడు, బైబిల్ పుత్ర స్వీకారం అనే వర్తమానం 60వ సంవత్సరం 5వ నెల 15వ తారీఖు ఈవినింగ్ బోధించాడు ప్రవక్త. అందులో 6వ పేరాలో ఆయన అంటున్నాడు, బైబిల్ బోధన ఏంటిది? బైబిల్ని బోధించు. బైబిల్ బోధన అనేది సాధారణంగా కొంచెం ప్రమాదకరమైనది. అంటే బైబిల్ని బోధించడం అనేది కొంచెం ఎలాంటిదంటే అది కొంచెం కష్టసాధ్యమైనది. ఆమె బైబిల్ని బోధ చేయడం, ఒక రెండు విషయాలు మాట్లాడతారు. బైబిల్ని బోధించడం, బైబిల్ని ప్రసంగించడం. ఆమె బోధించడం వేరు, ప్రసంగించడం వేరు. దానికి ఆయన కారణం చెప్తున్నాడు. సో కొంచెం ప్రమాదకరం ఏంటి బైబిల్ని బోధించడం అంటే? మీకు తెలుసా, మనం పిలుచుకునే పలుచని మంచు మీద నడవడం వంటిది. శీతాకాలంలో ఈ నదులు, సరస్సులు ఇవన్నీ కూడా గడ్డగడ్డిపోతాయి. ఒక్కోసారి పై పొర మాత్రమే గడ్డగడుతుంది. నువ్వు ఒకవేళ దాని మీద ఆ పై పొర, పలుచని పై పొర మీద నువ్వు నడిచేటప్పుడు ఎట్లా నడుస్తావు? ఎట్ట పడితే నడితే మునిగిపోతావు, బ్రేక్ అయిపోతాయి. సో నువ్వు అక్కడ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. అలాగే బోధ కూడా అలాగే ఉంటుందండి. చాలా జాగ్రత్తగా దాన్ని చేయాలి. కానీ బహుశా ఈ సమయంలో మీరు ఈ గడిలో క్రీస్తు యేసులో మనం ఏమై ఉన్నామో అనే దాని గురించి సంపూర్ణమైన అవగాహనకు, అనగా స్థానపరంగా సంఘాన్ని తీసుకురావడం మంచిదని మేము భావిస్తున్నాం. అంటే సంఘానికి ఇప్పుడు ఏం కావాలి అంటే, సంఘము క్రీస్తులో సంఘం యొక్క స్థానం ఏమిటో సంఘానికి తెలియాలి. అసలు నేను ఎవరు, క్రీస్తు ఎవరు, క్రీస్తుకి నాకు సంబంధం ఏంటి, ఇప్పుడు క్రీస్తులో నేను ఎక్కడున్నాను, క్రీస్తులో నా స్థానం ఏంటి, క్రీస్తుకి నాకు మధ్య బంధం ఏంటి, ఇవన్నీ కూడా మనకి అవగాహన ఉండాలి. ఆమె సంపూర్ణ అవగాహనకు, అనగా స్థానపరంగా సంఘాన్ని తీసుకురావడం మంచిదని మేము భావిస్తున్నాం. కొన్నిసార్లు వాక్య ప్రకటన అంటే వాక్యాన్ని ప్రసంగించడం, ప్రకటన అంటే ప్రసంగించడం, కొన్నిసార్లు వాక్య ప్రకటన చాలా అద్భుతమైనదని నేను అనుకుంటున్నాను. అంటే వాక్యాన్ని ప్రీచ్ చేయడం, ప్రసంగించడం అనేది చాలా అద్భుతమైన విషయం అని నేను అనుకుంటున్నాను. అన్నాడు. కానీ సహోదరుడు బోధన దానికి మించి ఉంటుందని ఆమె ప్రవక్త అన్నాడు. ప్రీచింగ్ అంటే ప్రసంగించడం కంటే కూడా బోధించడం అనేది ఇంకా లోతైనది, ఇంకా దానికి మించి ఉంటుంది. సో బోధించడం అనేది చాలా లోతైనది, చాలా దానికంటే అంటే ప్రసంగించడం కంటే కూడా మెరుగైనది అంటున్నాడు ఆయన. ఆమె ప్రత్యేకంగా సంఘానికి వాక్య ప్రకటన ప్రత్యేక సంఘానికి ఎంతో అవసరమని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు వాక్య ప్రకటన అంటే ప్రసంగించడం, వాక్య ప్రసంగం సాధారణంగా పాపిని పట్టుకొని వాక్యం ద్వారా అతనిని నేరస్థాపన కిందకు వస్తుంది. అంటే వాక్యాన్ని ప్రసంగించినప్పుడు ఏమవుతుంది అంటే అతనికి అంటే పాపి తను పాపిని గుర్తిస్తాడు. తాను చేసినటువంటి పాపానికి సంబంధించినటువంటి ఆ పశ్చాత్తాపం అనేది ప్రసంగించడం ద్వారా వస్తుంది. ఆమె సో ప్రసంగం ఏం చేస్తుందంటే ఒక పాపిని పాపిగా గుర్తించేలా చేస్తుంది, తన తప్పును ఒప్పుకునేలాగా చేస్తుంది. మరి బోధ ఏం చేస్తుంది? బోధించడం, బైబిల్ బోధించడం ఏం చేస్తుంది అంటే ప్రవక్త అన్నాడు. కానీ బోధన ఒక వ్యక్తిని స్థానపరంగా తను ఏమిటో ఆ స్థానంలో ఉంచుతుంది. అంటే క్రీస్తులో మన స్థానం ఏంటి, మనం ఎవరు, మనం ఎక్కడున్నాం, అసలు మన స్థానం ఏంటి అని నిన్ను నిలబెట్టేది ఏంటి అంటే బోధ అయినది. బైబిల్ యొక్క బోధ, బైబిల్ బోధించినప్పుడు మనం ఏంటో మన స్థానం ఏంటో మనకి తెలుస్తుంది, దానిలో ఖచ్చితంగా నిలబడగలదు. కానీ ప్రసంగం ఏం చేస్తారంటే కేవలం మనం పాపులుగా మనం గుర్తించేలాగా చేస్తుంది, మనం పశ్చాత్తాపడేలాగా మనకి ఒక మారు మనసుని ఇస్తుంది తప్ప మన స్థానం ఏంటో మనకి అది గుర్తించదు. కానీ బోధ మాత్రం మన స్థానాన్ని మనకి గుర్తిస్తుంది.
ఆమె మనం స్థానపరంగా ఏమిటో మనకు తెలిసేంత వరకు ప్రవక్త అన్నాడు. స్థానపరంగా అంటే క్రీస్తులో మన స్థానం ఏంటి, మనం ఎవరు, ఎందుకోసం వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఈ విషయాలన్నీ కూడా నువ్వు బైబిల్లో నుంచి నువ్వు చూసేంత వరకు, ఆమె బైబిల్ నుంచి నువ్వు చూసేంత వరకు మనము ఎన్నటికీ సరైన విశ్వాసాన్ని కలిగి ఉండలేము. హల్లెలూయా. సో అంతిమంగా మనకి ఏం కావాలి? సరైన విశ్వాసం కావాలి, స్థిరమైనటువంటి విశ్వాసం కావాలి. సో ఈ స్థిరమైనటువంటి విశ్వాసం దేని వల్ల వస్తుందంటే క్రీస్తులో నీ స్థానాన్ని తెలిపే బోధ వల్ల వస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనకి బైబిల్ టీచింగ్ అనేది ఖచ్చితంగా అవసరమైనది. ఆమె సో ఆ విధంగా బైబిల్ టీచింగ్ మనం చేసినప్పుడు మనకి నిజమైనటువంటి విశ్వాసం, సరైనటువంటి విశ్వాసం మనకి ఆ టీచింగ్ నీకు రానంత వరకు నీకు పాప భీతి ఉంటుంది. నేను పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభు అనగలుగుతావు, కానీ నీకు విశ్వాసం ఉండదు. ఆమె కాబట్టి ఆ విశ్వాసం రావాలి అంటే మనం ఖచ్చితంగా క్రీస్తులో మన స్థానం ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి సంగమా ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు క్రీస్తు దగ్గరికి మనం ప్రార్థన ద్వారా ప్రభువా నాకు ఇది కావాలని నువ్వు అడిగేటప్పుడు, లేదంటే క్రీస్తులో నువ్వు నడిచేటప్పుడు నీకు ఏం కావాలంటే ఆ అవగాహన కావాలి. నీ యొక్క స్థానం ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడే నువ్వు స్థిరమైనటువంటి విశ్వాసంతో ఉండగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే దేవుణ్ణి ఎలా సమీపించాలి అంటే హక్కుపూర్వకంగా సమీపించాలి. నీవు ఏమి కలిగి ఉన్నావో నీకు తెలిసి సమీపించాలి దేవుడు. అదేనా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ దేవుడి దగ్గరికి వెళ్తున్నావో ఆ దేవుడు ఎవరో, ఆ దేవుడికి నీకు మధ్య సంబంధం ఏంటో ఇదంతా కూడా తెలిసినప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళే విధానం వేరే ఉంటుంది. అది ఏమీ తెలియకుండా నువ్వు గుడ్డిగా దేవుడు కదా అని చెప్పి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దాన్ని సమీపించినప్పుడు నీ యొక్క యాటిట్యూడ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆమె సో నీవు తెలిసి వెళ్తున్నప్పుడు నీలో ధైర్యం ఉంటుంది. నీవు అవగాహనగా వెళ్తున్నప్పుడు నీకు హక్కుతో వెళ్తావు. కాబట్టి ఈరోజు హక్కుపూర్వకంగా దేవుణ్ణి సమీపించాలి. ఆమె సో దానికోసము ప్రియ సంగమా చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నాం, అందులో మోషే ధర్మశాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, ఒక చట్టాన్ని తీసుకుని వస్తున్నాడు. ఏంటో చట్టం? ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో ఒక పురుషుడు చనిపోతే, అతనికి పిల్లలు లేకపోతే ఇప్పుడు ఆ స్త్రీకి పిల్లలు కలిగించాల్సినటువంటి బాధ్యత, లేదంటే ఆమెను పెళ్లి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది అంటే ఆ చనిపోయిన పురుషుడి యొక్క సహోదరుడి మీద బాధ్యత ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ సహోదరుడు ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటాడో, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ కలిగేటువంటి మొదటి సంతానం, ఈ మొదటి సంతానము చనిపోయిన వ్యక్తికి వారసుడు. పిల్లలు పుట్టించిన వ్యక్తికి కాదు, చనిపోయిన వ్యక్తికి వారసుడు అవుతాడు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి వారసులు లేకుండా చనిపోయాడు. కాబట్టి తన సహోదరుడు తనకు బదులుగా భర్త ధర్మం జరిగించి తద్వారా పిల్లవాడిని కని ఇప్పుడు ఆ పిల్లవాడిని తన సహోదరుడికి వారసుడిగా ఉంచాలి. వారసుడిగా ఉంచడం అని అంటే కేవలం అక్కడ బైబిల్ తన పేరుని భరించాలి, తన పేరు నిలబెట్టాలి అని ఉంది. పేరు నిలబెట్టాలంటే చనిపోయిన వారి పేరు నీకు పెట్టాలనా? అది కాదు. పేరు నిలబెట్టడం లేదంటే వారసుడుగా ప్రకటించడం అంటే చనిపోయిన వ్యక్తికి ఏదైతే ఆస్తి ఉంటుందో ఆ ఆస్తి అంతా కూడా ఈ తర్వాత పుట్టినటువంటి ఈ మొదటి పిల్లవాడికి సంక్రమిస్తుంది. తద్వారా చనిపోయిన సహోదరుడి యొక్క ఆస్తి కాపాడబడుతుంది. ఆమె అంత మాత్రమే కాదు, ఇక్కడ ఈ రూల్ పెట్టినప్పుడు, ఈ న్యాయం లేదంటే ఈ చట్టం దేవుడు ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతా ఉంది అంటే మొదటి భర్త చనిపోయిన వెంటనే ఇప్పుడు రెండవ సహోదరుడు ఉంటాడు కదా, ఆ సహోదరుడు
ఇక ఎవరిని కూడా పెళ్లి చేసుకోవడం లేదు, ఆమె పెళ్లి చేసుకోవాలి. అర్థమవుతుందా? ఖచ్చితంగా అతను పెళ్లి చేసుకోవచ్చు. బైబిల్ ఒకసారి చదువుతాం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, సహోదరులు కూడి, 2 సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్ని పెళ్లి చేసుకోకూడదు. ఈ భార్య ఇంకొకటి పెళ్లి చేసుకోవడానికి లేదు, వేరే కుటుంబీకుడు పెళ్లి చేసుకోవడానికి లేదు. ఆమె పెనిమిటి సహోదరుడు, ఎవరు? ఆమె పెనిమిటి యొక్క సహోదరుడు ఆమె ఎత్తుకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరుడికి మారుగా ఆమె ఎడల భర్తతనము జరిపవలేను. ఆమె సో ఖచ్చితంగా ఆ చనిపోయిన సహోదరుడి యొక్క సహోదరుడే ఆమెను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ఆ భర్తతనము ఖచ్చితంగా జరిగించాల్సిందే. ఆమె అంటే ఇక్కడ భర్త చనిపోతే ఇప్పుడు ఆటోమేటిక్ గా ఆ సహోదరుడు తర్వాత ఉన్నటువంటి సహోదరుడు లాక్ అయిపోతున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదు, ఖచ్చితంగా ఆమెను పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టించాల్సిందే. ఆమె సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ నియమం పనిచేస్తాం. భర్త చనిపోతే నెక్స్ట్ ఎవరు? అతను తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతను ఈమెకి భర్త అవ్వాల్సిందే, జరపాల్సిందే. జరగకపోతే ఏమవుతుంది చెప్తున్నాడు. జరగకపోతే ఏం చేయాలి? చెప్పులు తీయాలి, ముఖం మీద ఉమ్ము వేయాలి. సో వీళ్ళందరి మీద నిలబెట్టి వీడు చెప్పు ఓడదీయబడిన వాడు అని చెప్పాడు కుటుంబానికి పేరు వస్తుంది. అంటే అప్పటికి అవమానం జరుగుతుంది. అంటే దేవుడు ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. నీ సహోదరుడి యొక్క భార్యను, చనిపోయిన తన సహోదరుడి యొక్క భార్యను నువ్వు ఖచ్చితంగా వివాహం చేసుకోవాల్సిందే. ఆమెకున్నటువంటి ఆస్తిని నువ్వు విడిపించాల్సిందే. సో నువ్వు వారసుని ఇవ్వాల్సిందే అంటున్నాడు దేవుడు. ఆమె చూడండి ఈ సంఘం ఇది కేవలం ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఇది మోషే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజు కేవలం ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనే వచ్చిందా? అంత ముందు కూడా ఉందా? ఆమె యోధా తామదారి ఎలా ఆమె. సో చూడండి ఆదికాండం 38వ అధ్యాయం, ఆదికాండం 38వ అధ్యాయం. ఆదికాండం 38వ అధ్యాయంలో మోషే పుట్టేటప్పటికి, మోషే వచ్చాడు అప్పటికి చాలా ఎవరున్నారు అక్కడ? యాకోబు యొక్క 12 మంది కుమారులు. ఆమె సో అక్కడ మోషే లేడు, ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం అనేది లేక మునిపే ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఆమె చూడండి ఆ కాలం ముందు 38 యోధా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళారు. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యోధా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయాను. ఆమె గర్భవతి కుమారుని కనుక అతడు వారికి ఏరు అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వారికి ఓనాను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వారికి షేలా అని పేరు పెట్టెను. ఎంతమంది కుమారులు? 3. ఏరు, ఓనాను, షేలా, 3 ఉన్నారు. చూడండి ఆమె 6వ యోధా తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏరునకు తామారు అనుదానిని పెళ్లి చేసింది. జ్యేష్ఠ కుమారుడికి పెళ్లి అయిపోయింది. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపాడు. జ్యేష్ఠ కుమారుడికి పెళ్ళైంది, చనిపోయాడు. అప్పుడు యోధా ఓనానుతో అంటే 2వ వాడు నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది కర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పాను. సో మోషే పెట్టినటువంటి ఆనుడు మోషే లేకముందే నిలబడతా ఉంటాడు. ఆమె తన సహోదరుడికి సంతానం లేకుండా చనిపోతే ఇప్పుడు యోధా అంటున్నాడు నువ్వు వెళ్ళి దాన్ని జరిగించు, నీ అన్నకి సంతానము కలుగు చేయమని చెప్పాను.
ఆమె ఓనాను చూడండి 9వ వచనం. ఆ సంతానము తనది కానేదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయకున్నట్లు తన రేతస్సును నేలలో విడిచి. ఈ ఓనాను అనేవారికి తన అన్నకి పిల్లలు పుట్టిష్టం లేదు. ఎందుకంటే తన అన్న ఆస్తి కొట్టేది. అదవుతుంది మీకు. తన అన్న ఆస్తి వీడికి రావాలంటే తన అన్నకి పిల్లలు ఉండకూడదు, ఒక పిల్లలు ఉండకూడదు. కాబట్టి వీడేం చేశాడు, సింహం బయటికి ఇచ్చేసాడు. ఓకే, సో ఇప్పుడు చూడండి, అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతని కూడా చంపింది. మరిది ధర్మం జరిగించడం అన్నది కేవలం యోగ యొక్క ఆలోచన మాత్రమేనా? మీకు అర్థమవుతుందా? మరిది ధర్మం జరిగించి చనిపోయిన తన అన్నకి పిల్లలు కలిగించడం, వారసుడు కలిగించడం అన్నది కేవలం యోగ అనే మనుషుని మాట మాత్రమేనా? ఇక్కడ అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక, అంటే తన అన్నకి పిల్లలు పుట్టించకపోవడం అనేది ఎవరి దృష్టికి చెడ్డదే? యెహోవా దృష్టికి. అంటే యోగా చెప్పిన మాటకి యెహోవా ఏమన్నాడు? ఎస్, అది కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, అలాగే నేను జరిగించలేదు కాబట్టి నేను చంపేస్తాను. అతన్ని కూడా చంపాను. అప్పుడు యోగా ఇతనే అన్నల వల్ల చనిపోనేమో అనుకుని నా కుమారుడైన శేల, అంటే 3వ కుమారుడు, పెద్దవాళ్ళకు వరకు నీ తండ్రి యొక్క విధవరాలుగా ఉండమని తన కోడలైన తామారులో చెప్పింది. ఇంకా పెళ్లి రాలేదు, ఇస్తా, పెళ్లి చేస్తా, కానీ పెళ్లి రాలేదు కాబట్టి కొంతకాలం నువ్వు మీ అమ్మ దగ్గరికి పోయి మీ పుట్టింట్లో ఉండు, పెద్దవాడిన తర్వాత నేను వివాహం చేస్తా అన్నాడు. చాలా తెలివైన తర్వాత సూర్య కుమార్తె అయిన యోధ భార్య చనిపోయారు. యోధ భార్య కూడా చనిపోయిన తర్వాత యోధ దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితులతో తిమ్నాతులకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి వద్దకు వెళ్ళాడు. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతులకు వెళుతున్నాడని తామారుకు తెలుపబడి, అప్పుడు శేల పెద్దవాడైనప్పటికీ చూడండి, ఈ 3వ కుమారుడు, చిన్న కుమారుడు పెద్దవాడు, పెళ్లి వచ్చేసింది, అయినా సరే యోగ పెళ్లి చేయలా. అంటే యోగ యొక్క ఆలోచన అర్థమైంది, తామారుకు అర్థమైంది, ఇతను నా భర్తకి సంతానం కలగకుండా ఒకవేళ నాతో పెళ్ళైన వీడు కూడా వస్తాడేమో ఉద్దేశంతో ఇప్పుడు నా భర్తకి యొక్క సంతానాన్ని ఇతను అడ్డుకుంటున్నాడు, నా మామే అడ్డుకుంటున్నాడు అని నాకు అర్థమై చూడండి, అప్పుడు శేల పెద్దవాడినప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండా చూచి తన వైధవ్య వస్త్రములు తీసివేసి, ఇప్పుడు ఏం చేసింది, విధవరాలి వస్త్రాలు తీసేసి, అంటే విధవరాలకు ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి అన్నమాట. సో ఆ వస్త్రాలనే పక్కన పెట్టి చూడండి, ముసుగు వేసుకొని తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతా కప్పుకొని తిమ్నాతులకు పోవు మార్గంలో నుండి ఏరాయము ద్వారమున కూర్చుండగా యోధ ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకునేందున వేశ్య అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీవు నాతో వచ్చిన యెడల నాకేమి ఇచ్చేదని అడిగాను. అందుకు అతడు, నేను మందలో నుండి మేకపిల్లను పంపేదని చెప్పినప్పుడు ఆమె, అది పంపు వరకు ఏమైనా కుదువు పెట్టిన యెడల సరే అని చెప్పాను. అతడు, నేను నీ యొద్ద ఏమి కుదువు పెట్టాలని అడిగినప్పుడు ఆమె, నీ ముద్దయు దాని దానమును నీ చేతి కర్రయును అని చెప్పాను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను. ఆమె అతని వలన గర్భవతి అయ్యాను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములో వేసుకుంది. తర్వాత యోధ ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువును పుచ్చుకుంటూ, సరే ఇది మనకు తెలుసు కాబట్టి చూడండి 24 రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను. అంతేకాక ఆమె జారత్వం వల్ల గర్భవతి అయినదని యోధాకు తెలుపబడింది. 3 నెలల తర్వాత యోధాకి సమాచారం వచ్చింది, తామారు వ్యభిచారం చేసింది, గర్భవతి అయింది.
దొరికింది అనుకున్నాడు. ఏదో కావాల్సింది ఎట్టయినా సరే తన కుమారుడు నుంచి పెళ్ళియకుండా తప్పించాలి. సో ఇప్పుడు వ్యభిచారం చేసింది కదా, వ్యభిచారం విత్ ఎవిడెన్స్, విత్ ప్రూఫ్. ఏంటి? గర్భం. ఆమె ఎప్పుడైతే గర్భం అంటే ప్రూఫ్ తో సహా దొరికిపోయిందని ఏదో తెలిసిందో చూడేమంటాడు. అప్పుడు ఏదో ఆమె బయట తీసుకోండి, ఆమె కాల్ చేయాలని చెప్పాడు. అమ్మా అంటే ఇది ఉంటే ఎప్పుడైనా మా కుమారుడికి ప్రమాదం. కాబట్టి ఆమె ఉండకూడదు, దీని భూమి నుంచి తీసేయాల్సిందే అని చెప్పి యోగా బాగా కోపోద్రికుడైపోయి ఎగ్జైట్ అయిపోతున్నాడు. అవకాశం దొరికింది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు, దీన్ని అసలు నామరూపంగా చేసేయాలి ఆమె అనుకున్నప్పుడు. ఇప్పుడు చూడు, వెళ్ళాడు వెళ్ళినప్పుడు మాంగారు వందనాలు చాలా సార్లేదు, అమ్మగారు అమ్మ అన్నాడు. ఏంటి మామూలు ఏమైంది అంత కోపంగా ఉన్నారు? ఏది అనవసరం, అమ్మ ఉండదు. వాళ్ళు వచ్చారు. సరే మామూలు పిలుస్తాను. అయ్యా ఏం జరిగిందా? మీరేం చేస్తున్నారు? ఇంట్లో గాడులు చేస్తున్నారా? అది విచారణ చేసి తిరుగుతా ఉంటే గర్భం తెచ్చుకున్న తర్వాత మీరేం చేస్తారు అని చెప్పి మంకలేస్తున్నాడు, కోపడుతున్నాడు. ఈ తామర మాత్రం సైలెంట్ గా ఉంటుంది. ఇప్పుడు తప్పు చేస్తే ఎట్లుంటారండి? భయపడాలి కదా, ఓకే, టెన్షన్ పడాలి కదా. ఏం లేదు, వచ్చిన ముందు కాఫీ టీ పెద్దలకి తిరుగుతూ ఉంది. వీళ్ళందరూ ఏంద్రేమో సిగ్గులేకుండా తిరుగుతుంది, ఏంది అసలు ఒక ధైర్యం అనుకుంటున్నారు. ఆమె ఎందుకు ఆమె ధైర్యం ఉందో ఆమె తెలుసు. ఆమె ఏమిటో ధైర్యం, ఏమిటి ఆమె ధైర్యం ఏంటి అంటే, నాకు ఒక చట్టం ఉంది, ఆ చట్టాన్ని నువ్వు నెరవేర్చలా, కాబట్టి ఆ చట్ట ప్రకారమే గర్భవతులైనా, ఆ చట్ట ప్రకారమే నేను గర్భవతులయ్యా. నా భర్త చనిపోతే ఈ కుటుంబంలో నుంచి నాకు కుమారుడు కావాలి, ఈ కుటుంబంలో నుంచి నాకు ఒక భర్త రావాలి. సో నువ్వు నేను దాచిపెడుతున్నావు, కాబట్టి దేవుడి నా హక్కు, నీ ఇంటిలో నుంచి నాకు భర్త రావాలి, నీ ఇంటిలో నుంచి నాకు కుమారుడు రావాలి, నా భర్తకి వారసుడు రావాలి అనేది దేవుడి చెప్పినట్టు కట్టడ. అలాగే ఆ కట్టడ నేను చేశా, ఆ కట్టడ ప్రకారంగా నేను ప్రవర్తించా. కాబట్టి నాకు భయం లేదు, కాబట్టి నాకు దిగులు లేదు, కాబట్టి ఆమె ధైర్యంగా ఉంది, ఆమె గుమ్మనంగా ఉంది. సో కానీ ఏదో తెలియక కేకలేస్తాడు, లంకెలేస్తాడు, చంపాల్సింది, దీన్ని కాల్చాల్సిందే అంటున్నాడు. చివరికి ఆమె లోపలికి వెళ్ళి సైలెంట్ గా ఒక బాక్స్ పంపించింది. ఇదిగో నేను ఎవరి వల్ల గర్భవతి అయ్యానంటే, ఈ వస్తువులు ఎవరో వారి వల్ల నేను గర్భవతి అయ్యాను. తీసుకురండి చూద్దాం. తీసి చూశాడు, చూడగానే తనే అమ్మ. అప్పుడు అన్నాడు ఆయన, ఏమన్నాడు? ఏదో వాటిని గుర్తుపెట్టి నేను నా కుమారుడైన శేలను ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి. హల్లెలూయా. సో యోగా గర్భవతినటువంటి తన కోడల్ని నీతిమంతుడు అంటున్నాడు. ఎందుకంటే దేవుని నీతి ప్రకారం తన కుమారుడు ఇవ్వాల్సిన బాధ్యత తన ఎనగేది ఉంది, కానీ దాన్ని చేయాల. అంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చాల. కానీ తామర ఏం చేస్తా ఉందంటే ఆ నీతిని నెరవేరుస్తూ ఉన్నాను. అలాగే సో కాబట్టి ఆయన ఏమంటాడంటే, నాకంటే నీవే నీతిమంతురాలు, ఆమె నాకంటే ఆమె నీతిమంతురాలు అని చెప్పి మరి ఎప్పుడూ ఆమెను కూడలేదు. ఆమె అంటే కేవలం సంతానం కోసమే ఆమె అతన్ని కలిసింది, వారసుల కోసమే ఆ యొక్క చట్టాన్ని ఆమె ఉపయోగించుకుంది. కాబట్టి సంగమా ఇక్కడ తామరకి ధైర్యం ఉంది. ఏంటో ధైర్యం అంటే, నాకు చట్టం ఉన్నది, చట్ట ప్రకారమే నేను అక్కడికి వెళ్ళాను, కాబట్టి నేను చేసింది తప్పు కాదు అన్నటువంటి ధైర్యంతో తామరు ఆ న్యాయ తీర్పు అంతట్లో కూడా ధైర్యంగా నిలబడగలిగింది.
స్థానం ఏమిటో, వాక్యంలో తాను చేసినటువంటి పని ఏమిటో ఆమె బాగుగా గ్రహింపగలిగింది. అలాగే ప్రియ సంగమా, ఈ రోజు కూడా మనము దేవుని యొక్క ధైర్యంగా ఉండాలి అంటే మనకి కూడా దేవుని యొక్క వాక్యంలో మన స్థానం ఏమిటో బాగుగా ఎరిగి ఉండాలి. అలాగే ఆ అవగాహన ఉన్నప్పుడు మనకు కూడా అదే ధైర్యము, అదే విశ్వాసం మనకి వస్తుంది. హల్లెలూయా. పైకి చూడడానికి తప్పులాగా కనబడతా ఉంది, కానీ అది దేవుని నీతి ఉంది. ఆ విషయం తామరు తెలుసు కాబట్టి ఆమె ధైర్యంగా ఉన్నది. ఆమేన్. అలాగే ప్రియ సంగమా చూడండి, రూతు 2వ అధ్యాయం 1వ నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉన్నాడు. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపరవాడేను. అతని పేరు బోయజు. చూడండి, నయోమి భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు చనిపోయారు, వాళ్ళకి వారసులు లేదు. ఓకే, ఇప్పుడు రూతు అలాగే ఓర్ఫా వీళ్ళిద్దరూ కూడా అత్తకి వీడుకోలు చెప్తున్నారు. దేశం వీడుకోలు చెప్తున్నప్పుడు ఏమేమన్నదంటే, అమ్మా మీరు వెళ్ళండి, మీ ఇళ్ళకి వెళ్ళండి, వెళ్ళి మీరు మీ సొంత ప్రజల నుంచి ఎవరినొకరు పెళ్లి చేసుకుని మీరు సుఖంగా ఉండండి. నేను మీకు భర్తలు ఇవ్వడానికి, ఆమె అక్కడ ఈ ధర్మం చెప్తా ఉంది, ఈ రూల్ చెప్తుంది. నేను మీకు భర్తలు ఇవ్వడానికి, నేను ముసలిదాన్ని కదా, నేను పెళ్లి చేసుకొని వాళ్ళకి పిల్లలు కానీ ఆ పిల్లలు పెద్దవాళ్ళే మీకు భర్తలయ్యేంత వరకు అంత లేదు కదా, అంత దూరం లేదు కదా. కాబట్టి మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు పెళ్లి చేసుకొని మీరు సంతోషంగా ఉండండి అని ఆమె చెబుతాం. కానీ ఆమె అక్కడ ఒక సంగతిని దాచిపెడతా ఉంది. నీకు భర్త లేదు, నా దగ్గర భర్త లేదని చెబుతా ఉంది, కానీ సమీప బంధువుల గురించి చెప్పట్లా. మొదటి దేశంలోనే సమీప బంధువుల గురించి చెప్పకుండా దాచిపెట్టి వాళ్ళిద్దరు కూడా పరీక్ష పెట్టింది. ఓర్ఫాకి రూతుకి పరీక్ష పెట్టినప్పుడు ఇప్పుడు ఓర్ఫా ఏమనుకుంది, ఆలోచించుకుంది, ఓరే పోయినా కూడా ఉపయోగలేదన్నమాట. ఓకే, మరి చూస్తే ఆస్తి ఏమో తాకట్లో ఉండే, అన్ని ఆస్తులు అమ్ముకొని వచ్చారు. భర్త నుండి పిల్లడు ఉంటాడో, వారసులు పిల్లలు పడతారో, సంతోషం ఉంటుందో, అది కూడా లేదు. ఆలోచించుకుంది, సరే అత్తమా బాయ్ బాయ్ అన్నది. కానీ రూతు నిజంగా ఆమె తన యొక్క భర్తను ప్రేమించింది, తద్వారా తన అత్తను కూడా ప్రేమించింది. సో ప్రేమించి ఆమె ఏమంటుందంటే, నా భర్త దేశమే నా దేశం, నా భర్త దేవుడే నా దేవుడు, ఆమె నా భర్త ప్రజలే నా ప్రజలు. కాబట్టి అత్తమ్మ, నీకు పిల్లలు లేకపోయినా, నువ్వు భర్తను ఇవ్వకపోయినా, అక్కడికి వెళ్తే నాకు పెళ్ళి అవుద్ది అన్న ఆశ లేకపోయినా, నేను వస్తాను నీతో పాటు. అలాగే సరే నేను వస్తా అని చెప్పి ఆమె స్వచ్ఛందంగా, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా నిర్ణయం తీసుకున్న తర్వాత లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి ఒక సీజన్ అంతా కూడా పనిచేసింది. రూతు కష్టపడింది, ఎవరు కోతకపోయింది, ఆడ పరిగెరుకుంది, గోధుమ కోతకపోయింది, ఆడ పరిగెరుకుంది, అత్తమ్మ తీసుకొచ్చి ఇస్తా ఉంది, ఆ కష్టపడుతుంది, అత్తమ్మను పోషిస్తా ఉంది, చాలా నమ్మకంగా జీవించింది. జీవించిన తర్వాత ఇప్పుడు నయోమి ఆమెకి లోపలటువంటి ఆ బంధువుడు, సమీప బంధువుడు యొక్క నియమాన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు. అలాగే సో ఆమె నీతిమంతురాలని, ఆమె యథార్థపరురాలని నిరూపించబడిన తర్వాత ఆమె ఇప్పుడు రూతుకి నయోమి సహాయం చేస్తా ఉంది, వాక్యాన్ని ఓపెన్ చేస్తా ఉంది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, ఎలీమెలకు వంశపడిన అతని పేరు బోయజు, అతడు మనకి సమీప బంధువుడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నయోమి అనగా పాత నిబంధన, నయోమి అనగా ఇశ్రాయేలు దేశం, రూతు అనగా
వధువై ఉన్నది. రూతు అనగా అన్య వధువై ఉన్నది. సో ఈ అన్య వధువుకి ఈ పాత నిబంధన లేదంటే ఇశ్రాయేలు దేశం ఏం బాగు చేస్తా ఉంది అంటే, నీవు పెరిమిటి లేడని అనుకుంటున్నావా, నీకు భర్త లేడని అనుకుంటున్నావా, నీకు వారసులు లేడని అనుకుంటున్నావా? కాదు, సమీప బంధువుడు నీకున్నాడు. అంటే ఆమె కోసం ఆమెను ఒక భర్త వేచేవాడు. మీకు తెలుసా, ఈ సమీప బంధువుడు ఇంకెవరిని పెళ్లి చేసుకోవడానికి లేదు. ఈ బంధువుడు ఏమైనా పెళ్లి చేసుకోవాలి. ఈ సమీప బంధువుడు ధర్మం, ఈ విమోచన ధర్మాన్ని ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే దేవుడు చెప్పింది. ఆమె ఆ మాట చొప్పున బోయజు సమీప బంధువుడు అయితే ఇప్పుడు బోయజు ఖచ్చితంగా రూతుని పెళ్లి చేసుకోవాల్సిందే. దేర్ ఇస్ నో ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు ఇక బోయజుకి. ఆమె ఈ విషయం ఇప్పుడు నయోమి రూతుతో చెబుతూ ఉంది. చెప్పినప్పుడు రూతుకి ఆ విషయం అర్థమైంది. అంటే బోయజు నాకు భర్త, ఇంకా బోయజు పెళ్లి చేసుకోవడం లేదు కదా, కాబట్టి ఇప్పుడు ఆయన ఏమవుతాడు? భర్త. నన్ను విమోచించాల్సింది ఆయనే, నాకు సంతానాలు ఇవ్వాల్సింది, నా చనిపోయిన నా భర్తకి వారసును తీసుకురావాల్సింది అతనే. కాబట్టి అతను నా భర్త ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నయం చెప్తాను, నువ్వు ఆయన దగ్గరికి పో అని చెప్తాను. సో పొమ్మని చెప్పినప్పుడు ఎలా చెప్తుంది పొమ్మని? నువ్వు బట్టలు మార్చేసుకో, ఈ బట్టలు తీసేసి నువ్వు శుభ్రంగా కడుక్కో, స్నానం చేయి, ఓకే, చక్కగా రెడీ నువ్వు బోయస్ దగ్గరికి వెళ్ళు. అతను ఎక్కడున్నాడు? కళ్ళలో ఉన్నాడు. అతడు కళ్ళలో ఉన్నాడు. కళ్ళలో ఉండి అతను ఏం చేస్తాడంటే తిని, ఎప్పుడు ఏమంటుంది బోయస్ దగ్గరికి అంటే తిని తాగిన తర్వాత అతడు విశ్రమించడం చూసి అతను ఎక్కడ పడుకున్నాడో అక్కడికి పో అని చెప్పింది. చెప్పినప్పుడు ఈమె వెళ్తాం. చూడండి, ఎప్పుడైతే బోయసు తిని తాగిన తర్వాతే ఇప్పుడు వధువు ఎంటర్ అవుతుంది అక్కడికి. ఆమె సో దేవుడు వధువుతో డీల్ చేయాలంటే దానికంటే ముందుగా ఆయన తిని త్రాగాలి. ఆమె సో ఇప్పుడు అబ్రహాము దగ్గర దేవుడు వచ్చినప్పుడు ఆయన అబ్రహాము విందిచ్చాడు. అక్కడ పాలు తాగాడంట, పెరుగు తిన్నాడంట, ముక్కలు కొరికాడంట దేవుడు. ఆమె అక్కడ తిన్నాడు, తాగాడు. తిన్నదాన్ని నిలబడ్డాడు అబ్రహాం. బైబిల్ చదవండి, ఓకే. సో తినేటప్పుడు ఎవరు మాట్లాడడం కదా, ఓకే, నిలబడ్డాడు, పెట్టాడు, నిలబడ్డాడు, అయిపోయింది, తిన్నారంటాడు. తిన్న తర్వాత వెంటనే వాళ్ళు ఏమవుతున్నారంటే, నీ భార్య శారా ఎక్కడ? ఆమె పిల్లలు కంటం కోసమేమో ఇప్పుడు మాట్లాడుతున్నాం. శారా యొక్క పిల్లల కోసం, శారా యొక్క వారసుల కోసం, ఆమె గర్భంలో వచ్చేటువంటి వారసుల కోసం ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడంటే తిని తాగిన తర్వాత. అలాగే ఈయన బోయజు తిని తాగిన తర్వాత ఆయన విశ్రమించాడు. విశ్రమించినటువంటి ప్రాంతాన్ని ఆమె కనుగొన్నది. పోయి ఆమె కప్పుకుంది, దుప్పటి తీసుకొని కప్పుకున్న తర్వాత ఆ తర్వాత ఇప్పుడు బోయజు లేచి చూసి మధ్యరాత్రిలో ఆయన ఏమంటాడంటే, నేను నిన్ను విమోచిస్తాను, నేను నీకు విమోచన ధర్మాన్ని జరిగిస్తాను. అంటే నీకు పిల్లలు ఇస్తానని చెప్తున్నాడు ఆయన. నీ భర్త ద్వారా ఏ వారసులు అయితే కలగలేదో ఆ వారసులు నేను నీకు ఇస్తాను, నేను నిన్ను భారీగా చేసుకుంటాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. సో ఇక్కడ ఈ టోటల్ ఎపిసోడ్ ఇప్పుడు రూతు అక్కడికి వెళ్ళింది, బోయస్ దగ్గరికి వెళ్ళింది, పడుకుంది, దుప్పటి కప్పుకుంది. ఈ విషయాలన్నీ చేసేటప్పుడు ఈ సంగమా ఆమె భయంతో చేసి ఉంటుందంటారా? ఆమె భయంతో చేయాల. ఆమె బోయస్ ఒప్పుకుంటాడో లేదో, బోయస్కి నేనంటే ఇష్టమో కాదో, బోయస్ నన్ను వినిపిస్తాడో లేదో, అయ్యలేవు ఆ మనసులో. ఎందుకంటే ఆమె అత్త చట్టం చెప్పింది. ఆమె ఏం చెప్పిందంటే, నీకు భర్త చనిపోయాడు, నీకు పిల్లలు లేరు. ఇలాంటి సందర్భంలో దేవుడు ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, సమీప బంధువులు ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, సమీప బంధువులు నీకు ఖచ్చితంగా వారసుని ఇవ్వాల్సిందే అని చెప్పింది. కాబట్టి ఆ అవగాహనతో ఇప్పుడు రూతు బోయజారికి వెళ్తా ఉన్నది. ఆమె సో కాబట్టి ఆమె భయంతో అనుమానంతో చేస్తుంది. ఈ బోయస్
ఏమాత్రం డౌటున్నా ఆమెకి ఏంది ఇది, ఆడమైన కొనుక్కోవడం ఏంది, పురుషుడు ఆయన ఎవరో, ఆయన దగ్గరికి వెళ్తే నన్ను ఒప్పుకుంటాడో లేదో అన్న అనుమానం ఉంటే అసలు ఆమె పోదు అక్కడికి. కానీ అక్కడికి వెళ్ళి ఆయన దుప్పటి లాక్కుని తప్పుకుంది అంటే ఆమె ధైర్యంతో తప్పుకుంది, ఆమె అవగాహనతో తప్పుకుంది, ఆమె హక్కుతో తప్పుకుంటా ఉంది. దేవుడు నాకు ఇచ్చిన హక్కు దుప్పటి తప్పుకునేప్పుడు లాక్కునేటప్పుడు నువ్వేనా నాకు తెలియదు. భార్య భర్తలు ఎలా అయితే ఉంటారో అలాగా ఆమె దుప్పటి కప్పుకొని లాక్కుని తప్పుకుంది. అంటే రూలు బోయజుని సమీపించేటప్పుడు ఎలా సమీపిస్తా ఉందంటే తన హక్కుని ఎరిగి సమీపిస్తాం, తన స్థానం ఏంటో తెలుసుకుని సమీపిస్తాం, తన స్థానం ఏంటో అవగాహన కలిగి సమీపిస్తా ఉంది. కాబట్టి ఆమెలో ఎలాంటి జంకు లేదు, ఎలాంటి బెరుకు లేదు. కాబట్టి సంగమా, ఈరోజు మన బోయేసినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి ఈరోజు నీవు నేను వెళ్ళేటప్పుడు కూడా మనము హక్కుతో వెళ్ళాలి, మనం అవగాహనతో వెళ్ళాలి, మనము మన స్థానం ఏంటో ఎరిగి వెళ్ళాలి. అలాగే ఏంటి ఈరోజు మనకున్నటువంటి హక్కు, ఏంటి ఈరోజు మనకున్నటువంటి అవగాహన అంటే ఈరోజు రూట్ ఎవరంటే నువ్వు నేను. ఈరోజు మనం రూటునా? సో ఈ రూట్ మనకి బతకలిపోయాడు, నువ్వు అనుభవం నిజమాలనే. ఇప్పుడు మనల్ని యేసుక్రీస్తు మన సమీపంలో యేసుక్రీస్తు, ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని ఖచ్చితంగా చేర్చుకొని రాసింది. ఆయన వేరే ఆప్షన్ లేదు. ఇంకా నువ్వు అనుకుంటున్నావు యేసుక్రీస్తును చేర్చుకుంటాడా లేదా, యేసుక్రీస్తును విమోచిస్తాడా లేదా, ఈ శరీరంలో వచ్చి నన్ను బయటకు తీసుకొస్తాడా లేదా, ఈ శరీరంలో వచ్చి నన్ను మార్పు చెందిస్తాడా లేదా అని నీకు అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే నువ్వు వధువు కాబట్టి, నువ్వు వధువైనా చాలు, నువ్వు రూటు అయినా చాలు, ఖచ్చితంగా బోయసు అనగా యేసుక్రీస్తును పెళ్లి చేసుకుని జరాల్సింది. ఆయనకి లేదు వేరే ఆప్షన్. అదేనా, ఆయనకి ఇంక వేరే ఆప్షన్ లేదు, నిన్ను నన్ను పెళ్లి చేసుకుని జరాల్సింది ఆయన. అదే సో దానికంటే ముందు మనం ఏం చేయాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. రూట్ ఏ విధంగా కష్టపడిందో, రూట్ ఏ విధంగా నిస్వార్థంగా పనిచేసిందో ఆ విధంగా నీవు రూజు అయ్యావా? నువ్వు రూజువేనా? ఎస్ నేను రూజునే. నువ్వు కష్టపడ్డావా? ఎస్ నేను కష్టపడ్డా. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఎస్ నేను పరిశుద్ధంగా జీవిస్తున్నా. దేవుడు సిగరెట్లు మానేమంటే మానేసావా? ఎస్ నేను మానేసా. దేవుడు అబద్ధాలు వద్దంటే ఆపేసావా? ఎస్ నేను ఆపేసాను. ఆమె సో దేవుడు ఎలా చెప్పాడు అలాగే నువ్వు నడుస్తున్నావా? రూట్ ఏ విధంగా పొలంలో పనిచేసిందో ఆ బోయస్ యొక్క ఆజ్ఞలు పట్టుకొని ఇప్పుడు నువ్వు నేను కూడా ఆ విధంగానే దేవుడి యొక్క వాక్యానికి లోబడుతున్నామా? నువ్వు రూతువేనా? నువ్వు వధువేనా? అయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు నీ మీద తన చెంగు కప్పాల్సిందే. అలాగే ఆయన చెంగు నీ మీద కప్పాల్సిందే. అంటే ఆయన పరిశుద్ధాత్మ నీకు ఇవ్వాల్సిందే, పరిశుద్ధాత్మ బాప్తిసం నీకు ఇచ్చి తీరాల్సిందే ఆయన. ఎందుకంటే ఆయనకి వేరే ఆప్షన్ లేదు ఇంకా. ఎందుకంటే సమీప బంధువుడు యొక్క నియమం ఏం చెప్తానంటే ఆయన ఖచ్చితంగా ఆ సమీప బంధువుడు ధర్మం జరిగించాల్సిందే నీకు. కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. ఆమె అదేనా వేరే మనం అనుకుంటున్నాం, అమ్మో ఆయన స్వీకరిస్తాడో లేదో, ఆయన దగ్గర పోతే మనం చేర్చుకుంటో లేదో మనం భయపడుతున్నాం. కాదు, ఎందుకు భయపడుతున్నాం అంటే నీకు నీ స్థానం ఏంటో తెలియదు, నీకు అసలు రూల్ ఏంటో నీకు తెలియదు, నీకు చట్టం తెలియదా, కాబట్టి నువ్వు భయపడుతున్నావు. ఇక మీద మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆమె నువ్వు రోజువారీ నువ్వు గుర్తిస్తే చాలు, యేసుక్రీస్తుని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే. అలాగే కాబట్టి ఆమె వెళ్ళింది, అడిగింది, అడగగానే ఆయన అన్నాడు, అమ్మా నాకంటే సమీపం ఉందని ఇంకొకడు ఉన్నాడు, వాడిని అడుగుతా, వాడు చేస్తే ఓకే, లేదంటే నేను చేస్తా అన్నాడు ఆయన. ఉదయాన్నే వెళ్ళాడు, వాడిని అడిగాడు, అదే అబ్బాయి నయోమి విడిపించాలి, నయోమి యొక్క ఆస్తిని విడిపించాలి, నువ్వు నాకంటే సమీపంలో చేస్తావా అనగానే వాళ్ళందరి ముందు నేను చేస్తా అన్నాడు. అంటేనే బోయస్ డేలా పడిపోయాడు. ఎందుకంటే బోయస్కి రూతు కావాలి, రూతు మీద ప్రేమ ఉంది, కానీ చట్టానికి లోపడాలి. సో కాబట్టి వాడు ఎప్పుడైతే విడిపిస్తా అన్నాడో వెంటనే బోయస్ ముఖం మారిపోయింది. ఇప్పుడు బోయస్ అన్నాడు మళ్ళీ, రే నయం అప్పుడే అనుకుంటున్నావా? ఆమె రూతు కూడా ఉంది, రూతుకి పిల్లలు పుట్టించాలా,
పిల్లవాడు పెద్ద పిల్లవాడికి మొదటి పిల్లవాడికి నువ్వు ఆస్తులు ఇవ్వాలి, ఆ ఆస్తిలో వాట ఇవ్వాలి. వాడేసుకుంటున్నాడు, అయ్యో నా ఆస్తి నాకు కొత్త అనుకుంటున్నాడు. అందుకు ఓకే అన్నాడు. అనగానే ఇప్పుడు బోయస్ అంటున్నాడు, రే రూతు ఉంది అక్కడ, అలాగే రూతుకి నీకు రూతుకి పుట్టిన మొదటి పిల్లడికి ఆస్తి ఇవ్వాలి, నీది కాదు అది, రూతుకి ఇవ్వాలి. అనగానే అమ్మ రూతుందా, అయ్యా మీకు నా పొట్టు, ఎందుకంటే నా ఆస్తి కూడా నా ఆస్తిని వదిలిపెట్టుకోవడం ఇష్టం లేదు నాకు, కాబట్టి నేను అడిగించను అని చెప్పనగానే ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడం పోయేసి వెంటనే నేను చేస్తానని చెప్పి ఆయన ఆ ధర్మాన్ని జరిగించాడు. దానికి కారణం ఏంటంటే ప్రియ సంగమా, మనం ఖచ్చితంగా మన యొక్క చట్టాన్ని, మన యొక్క హక్కుని మనం వాక్యంలోంచి గుర్తించగలగాలి. గుర్తించినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, మనం వెళ్తున్నట్టు ఆ యేసుక్రీస్తు ఎవరు, ఆయనకి మనకు సంబంధం ఏంటి, ఆయనకి వేరే ఆప్షన్ ఉందా, ఈయన మనకు తెలిసి వెళ్తున్నాం. కాబట్టి ఆయన ఖచ్చితంగా మనల్ని పెళ్లి చేసుకుని తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు అని మనకు తెలిసినప్పుడు ఇక మనం ఎలా ఉంటామంటే ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్తాం, హక్కుతో దేవుడి దగ్గరికి వెళ్తాం. కాబట్టి సంగమా, ఈరోజు యేసుక్రీస్తు నీకు పరిశుద్ధాత్మను ఇవ్వాల్సిందే. ఇంకో విషయం, యేసుక్రీస్తు బోయజు విడిపించకపోతే, బోయజు రూతును విడిపించకపోతే ఏం చేయాలి? బోయజుని చెప్పుడు వేయాలి, ముఖం మీద ఉమ్మేయాలి. ఓకే, అంటే అది అవునా? సో అప్పుడు బోయజు ఏమవుతాడు? నీతిమంతుడు కాదు, ఆయన అనీతిమంతుడు అవుతాడు. అలాగే ప్రియ సంగమా, ఇప్పుడు యేసుక్రీస్తు నీతిమంతుడా అనీతిమంతుడా? యేసుక్రీస్తు నీతిమంతుడు. కాబట్టి యేసుక్రీస్తు ఒకవేళ ధర్మాన్ని జరిగిస్తాడో జరిగించాడో అన్న అనుమానం నీకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన అవమానం భరించేవాడు కాదు, ఆయన అవమానాలు పాలయ్యేవాడు కాదు, ఆయన ఖచ్చితంగా నీతిని ధర్మాన్ని జరిగించేవాడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా నిన్ను నన్ను వివాహం చేసుకోవాల్సిందే, నిన్ను నన్ను ఆయన విడిపించి చేరాల్సిందే, ఆయనకి వేరే ఆప్షన్ లేదంటే ఆయన అనీతిమంతుడు అవుతాడు. కాబట్టి యేసుక్రీస్తు మన ప్రభు అనీతిమంతుడు ఎంత మాత్రం కూడా కాదు, ఆయన నీతిమంతుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఖచ్చితంగా మనల్ని స్వీకరించాల్సిందే. ఆమేన్. యోహాను అన్నాడు, బాప్తిస్మం యోహాను, ఆయన చెప్పుల వాడుకుటకు నేను యోగ్యునిగా. ఆమేన్. అంటే ఆయన చెప్పు వాడుకోవడానికి ఆయన అవకాశం ఇవ్వడు. ఇంకో అర్థం చూస్తే అదేనా, యోహాను అంటే వధువు, సో ఆయన చెప్పు విప్పడానికి ఆయన అవకాశం ఇవ్వడు, ఆయన నీతిమంతుడు. అలాగే కాబట్టి యేసుక్రీస్తు ఖచ్చితంగా మనల్ని స్వీకరిస్తాడు. ఆ ధైర్యము, ఆ అవగాహన, మన స్థితి, మన స్థానం ఏంటో తెలుసుకొని ఇప్పుడు దేవుడు చదవగలుగుతాం. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని స్వీకరిస్తాడు, మనకి ఆ విమోచన జరిగిస్తాడు, పరిశుద్ధాత్మ చేత నిన్ను తిరిగి జన్మింపజేస్తాడు, నీ శరీరానికి దేవుడు విడుదలిస్తాడు, నీ శరీరం మార్పు చెందిస్తాడు, నువ్వు మహిమ శరీరం ధరిస్తావు. ఆమేన్. ఈ శరీరాన్ని విడిచి నువ్వు యేసుక్రీస్తు సదాకాలము జీవిస్తావు, మహిమ శరీరంతో నీవు జీవిస్తావు. ఎందుకంటే యేసుక్రీస్తు ఖచ్చితంగా మనల్ని మనల్ని స్వీకరించి తీరాల్సిందే, విమోచన ధర్మం జరిగించాల్సిందే. ఎందుకంటే ఆయన మనకి సమీప బంధువుడు అయినాడు. కాబట్టి సంగమా, మనం ఖచ్చితంగా ఈ అవగాహన కలిగి మన యొక్క స్థానం ఏంటో మనం తెలుసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మనకి అసలైన విశ్వాసం వస్తుంది. ఈ విషయాలు తెలియనప్పుడు మనం పెద్దకొస్తోళ్ళ ప్రార్థన చేస్తూ ఉంటాం. పెద్దకొస్తోళ్ళు పెద్ద పెద్ద కేకలేసి ఏడుస్తా, ఆమె దొరుకుతా, గెంతుతా, చాలా ఎమోషనల్గా ప్రార్థన చేస్తారు, చాలా ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళ ప్రార్థన వెనక విశ్వాసం ఉండదు, ఓన్లీ కేకలే ఉంటాయి, ఓన్లీ ఎమోషనే ఉంటుంది. కానీ వధువు ప్రార్థన వెనక విశ్వాసం ఉంటుంది. సో దేవుడు ఏ ప్రార్థన అంగీకరిస్తాడంటే ఎమోషన్స్ తో నువ్వు ఎంత ఎగిరావో దాని కాదు, ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసి. కాబట్టి మనం పెద్దకొస్తాలాగా ప్రార్థన చేయకూడదండి, మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ విశ్వాసం రావాలంటే నీ స్థానం ఏంటో నువ్వు ఇక్కడ చూడగలగాలి. హల్లెలూయా. అలా చూసినప్పుడు మనకి అసలైన విశ్వాసం వస్తుంది. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించును గాక, దేవుడు మన సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. తలవలసినట్లయితే ప్రార్థన చేస్తాం.
జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా యోధ తామారు యొక్క జీవితాల ద్వారా, అలాగే రూతు బోయజు జీవితాల ద్వారా ఈరోజు నాయన మా యొక్క స్థానం ఏమిటో, మా యొక్క హక్కు ఏమిటో మేము తెలుసుకొని ప్రవర్తించాలని మాతో మాట్లాడవు తండ్రి. నిజంగా మా హక్కు మాకు తెలిసినప్పుడు, అయా మా స్థానం వాక్యంలో మేము చూడగలిగినప్పుడు మీ వద్దకు మేము విశ్వాసంతో రాగలుగుతాం నాయన. మీ వద్దకు మేము ధైర్యంతో రాగలుగుతాం. మీరు మాకు సహాయం చేస్తారని, మీరు మమ్మల్ని విమోచిస్తారన్నటువంటి అవగాహనతో మేము రాగలుగుతాం ప్రభువా. అయ్యా ఎంత గొప్ప మాటలు మాకు దయచేసావు తండ్రి, ఎంత గొప్ప అయ్యా తండ్రి మర్మాలను మాకు దయచేసావు ప్రభువా. అయ్యా ఈరోజు అయ్యా తండ్రి మీ వాక్యము వధువుగా అయ్యా ఈ చింతపల్లి గ్రామంలో ఎన్నుకున్నాము నాయన. నిశ్చయంగా మేము దేవుడి యొక్క అయ్యా తండ్రి వధువు ఉన్నాము నాయన. నిజంగా మేము గొర్రెపిల్ల యొక్క భార్య ఉన్నాము నాయన. ఇదిగో ఈరోజు మమ్మల్ని స్వీకరించడానికి, మమ్మల్ని విమోచించడానికి, అయ్యా మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వేరే ఆప్షన్ మీకు లేదన్న విషయాన్ని అయ్యా మాకు తేటగా తెలియపరిచావు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి ఆ విశ్వాసంతో, ఆ ధైర్యంతో నాయన మేము ఈ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి ప్రతి అయ్యా అనుమానాన్ని కూడా అయ్యా తండ్రి తీసివేయమని ప్రార్థిస్తున్నాను. అయా విశ్వాసంతో, స్థిరమైన విశ్వాసంతో, కదలని విశ్వాసంతో మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి అయా మేము అడిగినవన్నీ కూడా పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ చిత్తానుసారంగా మేము అడిగినప్పుడు నువ్వు దేనినైనా సరే దయచేస్తాను వాగ్దానం చేస్తావు తండ్రి. నీ వాక్యమే మీ చిత్తమైనది నాయన. నీ వాక్యానుసారమైనటువంటి అవగాహన, నీ వాక్యానుసారమైనటువంటి విశ్వాసంతో అడిగినప్పుడు తండ్రి మేము ఖచ్చితంగా వాటిని పొందుకుంటామని అయ్యా మాకు తేటగా తెలియజేస్తావు ప్రభువా. నిజంగా నాయన ఓ నా తండ్రి అయా ఓ యోధ ఎంతగా నా తండ్రి ఉద్రేకుడిగా ఉన్నా సరే అయా నా తండ్రి ఓ నాయన ఆ తామారు ఎంత మాత్రం కదలకుండా స్థిరంగా నిలబడిందంటే ప్రభువా చట్టం మీద అనుకున్నటువంటి అవగాహన, చట్టం ద్వారా ఆమెకు కలిగినటువంటి ఆ హక్కును ఆమె గుర్తించింది ప్రభువా. ఆమె నీతిమంతురాలుగా అయా నా తండ్రి యోధ ద్వారా సాక్ష్యం పొందింది నాయన. అలాగే తండ్రి రూతు కూడా అయా తండ్రి బోయజు ద్వారా అదే సాక్ష్యాన్ని పొందుకుంది ప్రభువా. నీవు నీతిమంతురాలు అని, నీ యొక్క కార్యములు, నీ యొక్క ఓమైన ఘనత ఇంకా ఇప్పుడు ఎక్కువైందని అయా బోయజు సాక్ష్యం ఇచ్చాడు ప్రభువా. అలాగే మేము కూడా అయా చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని, చట్టం మీద అవగాహన కలిగి మా స్థానం ఏంటో క్రీస్తులో మేము గుర్తించి అయా మేము ఎంతకు వచ్చినట్లుగా, మిమ్మల్ని సమీపించినట్లుగా మిమ్మల్ని ఆశ్రయించండి ప్రభు. ఆ విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మాలో ఉన్నటువంటి ప్రతి అవిశ్వాసాన్ని తీసివేయండి, ప్రతి అల్పవిశ్వాసాన్ని తీసివేయండి. అయా వాక్యంలో మమ్మల్ని వేడుపారి ప్రభు, మేము వాక్యంలో స్థిరంగా నిలబడినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యమును మా అందరి హృదయాలను నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయండి. ఇక్కడ చేరించిన ప్రతి ఒక్కరి మీద జ్ఞాపకం చేసుకుని అయా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వారికి ఆరోగ్యం దయచేయండి. అయా నా తండ్రి ఇంకా కుటుంబాల్లో రక్షణ లేని వారికి అయా రక్షణ భాగ్యం దయచేయండి ప్రభు. ఇంకా మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి తండ్రి. ఆ కుటుంబాలన్నింటినీ కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించమని, సహాయం చేయమని అయా విన్న వాక్యం అందరి హృదయాలు నీరు కట్టి నూరంతలుగా ఫలింపును దయచేయమని, విన్న వాక్య ప్రకారం జీవించే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకలకు పరిశుద్ధులకును కూడిన మనందరకు సదాకాలం తోడు నడిపించును గాక, ఆమేన్. సరే పెట్టుకొని నా తండ్రి ఇదిగో అప్పు ద్వారా నా తండ్రి దేవుని సమీపించాడు, మాతో మాట్లాడారు. నిజమే తండ్రి. అయా తామారు అలాగే నా తండ్రి యోధ బోయజు నా తండ్రి ఎలాగైతే ప్రభు అయా వారు అంగీకరించి జీవించారు ప్రభు. నిజముగా నా తండ్రి ఆ యొక్క
హక్కులు నా తండ్రి గుర్తించారు ప్రభా. మేము కూడా మా స్థానాన్ని గుర్తించాలని ప్రభా, మీ సన్నిధిలో మేము పరిపూర్ణంగా నా తండ్రి జీవించాలని మాతో మాట్లాడారు ప్రభా. నీ హక్కులను గుర్తించమని తెలియపరిచారు. నువ్వెవరో, నువ్వెందుకు భూమి మీదకి వచ్చావో, ఎందుకు జీవిస్తున్నావో, నువ్వు ఎవరి కోసం ప్రార్థిస్తున్నావో అవన్నీ కూడా నీకు తెలిసి నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు రంగం మీద దిగొస్తాడని మాతో మాట్లాడిన అయా మా సహోదరుడు నా తండ్రి జోస్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. నువ్వు సర్వశక్తి గల దేవుడు ప్రభా. అవును నాయన. ఇదిగో ఇక్కడ దినము నా తండ్రి ఆ బిడ్డకు అపాయం నుండి తప్పించిన దేవుడు. అవును ప్రభువా. నిజముగా నా తండ్రి ఏది జరిగినా అది మన మేలు కోసమేనని నా తండ్రి సహోదరి సాక్ష్యం చెప్పింది ప్రభా. అవును నాయన. నిజమే తండ్రి. ఓ ప్రభా, అయా చూసి నా తండ్రి నువ్వు కాచి కాపాడిన దేవుడు ప్రభా. స్తోత్రం నాయన. ఆ కుటుంబంలో నా తండ్రి ఇంకా ప్రభా రక్షణ పొంది నా తండ్రి సన్నిధికి రాలేకపోతున్నాడు ప్రభా. కుటుంబ యజమాని అవునయ్యా ప్రభా, కుటుంబం అంతా నీ సన్నిధిలో సహాయం చేయండి నాయన. అవును నాయన. నిజముగా వారి యొక్క స్థానాన్ని గుర్తెరిగి ప్రభా, వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ గ్రహింపులు కలిగి ప్రభా అవును నాయన జీవించడానికి సహాయం దయచేయండి. అవును. కుటుంబాన్ని స్వాధీనపరచుకోండి, ఎత్తిపట్టమని ప్రభు యేసుక్రీస్తుని నామములో అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవే దయ్యా, ఆతుడా నీవే దయ్యా, యేసయ్యా అతిథివి నీవే దయ్యా, ఆతుడా నీవే దయ్యా, బంధము నీవే, స్నేహము నీవే. ఒంటరి
ట్రస్టీ బోర్డు, డీకన్ బోర్డు ఉండండి. ఎట్లా ఉంది? నొప్పిగా ఉందా? స్ట్రీట్ ఫైటర్ అయిపోయి అనమాట. అయితే ప్రార్థన చేస్తాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా మీకు నామస్తు. నాయన ఇదిగో నాయన, పెద్ద ప్రమాదం నుంచి నాయన కుమారుని తప్పించావు నా తండ్రి. కేవలం నాయన ఆ ఎముక కొంచెం పక్కకు తోలడంతో ఆగిపోయింది ప్రభు. ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రభు కుమారుని కాపాడినందుకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ఆ గాయమును ముట్టండి నాయన, సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. అది నాయన త్వరగా సెట్ అయ్యి ప్రభు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయ్యా నా తండ్రి ఆ గాయమును పూర్తిగా మాన్పమని ప్రార్థిస్తాం. కుమారుడికి నాయన మీ యొక్క ఆత్మను దయచేయండి ప్రభు. అయా నా తండ్రి జ్ఞానమును దయచేయి ప్రభు. చదువుతుండగా నా తండ్రి మంచి జ్ఞానమును దయచేయండి. అయా నా తండ్రి మంచి బుద్ధిని ప్రసాదించు ప్రభు. అయా నా తండ్రి ఎక్కువ గొడవ చేయకుండా ప్రభు. అయా నా తండ్రి భయభక్తులు కలిగిన ఆయన, దేవుని ఎడల భయభక్తులు, పెద్దల ఎడల భయభక్తులు కలిగి జీవించే భాగ్యమును దయచేయమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఏం దశమ కానుక. జీవము కలిగిన దేవ, ఈ కానుకను దీవించండి, ఆశీర్వదించండి. కానుకిచ్చినటువంటి సహోదరి కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాం ప్రభువా. వారి చుట్టూ మీకు కంచేసి కాపాడండి, సహాయం చేయండి.